యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇక ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల అధికారులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత సందేశంతో పాటు ఓటింగ్పై అవగాహన కల్పించేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. నా ఓటు నా హక్కు అంటూ ఓటర్లు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ ఆర్టీఓ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి రామరెడ్డి ఫేస్ టు ఫేస్. భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం జోరందుకుందని చెప్పుకోవచ్చు. ఆలేరు మున్సిపల్లోని 1వ వార్డు 2వ వార్డు మున్సిపల్ కేంద్రం వద్ద ఆదర్శంగా ఉండేందుకు వినూత్న పద్ధతిలో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల అధికారులు వినూత్న పద్ధతిలో ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసి గ్రీనరీ వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అసలు ఈ విధంగా ఎందుకు ఏర్పాటు చేశారు ఏమిటని మనతో మాట్లాడేందుకు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ ఆర్టీఓ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈ వాతావరణం ఎందుకు కల్పించారు? ఓటర్ని ఎందుకు ఈ వాతావరణంలో మీరు పండుగ వాతావరణం లెక్క కనబడుతుంది ఎన్నికలు ఈరోజు? దీనికల్లా స్పెషల్ ఏంటి సార్? ఎస్, గుడ్ మార్నింగ్ అందరికీ. జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం ఏంటంటే 100% పోలింగ్ పర్సంటేజ్ 100% పోలింగ్ జరగాలనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం. మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో, అంటే పంచాయతీ ఎలక్షన్స్ పల్లెటూళ్ళల్లో చాలామంది ఏంటంటే ఖచ్చితంగా నా పేరు ఓటర్ లిస్టులో ఉండాలి, నేను ఓటు వేయాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఓటు వేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే విద్యావంతులు అర్బన్ ఏరియాస్లో పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అది ఎలక్షన్ కమిషన్ గమనించింది, మనం అందరం కూడా చూస్తున్నాం. మన జూబ్లీహిల్స్ అయితేనేమి ఎనీ టైం ఎలక్షన్లలో మెయిన్గా మున్సిపాలిటీస్లో అర్బన్ ఏరియాస్లో పర్సంటేజ్ తక్కువ అవుతుంది. దాన్ని అధిగమించాలి. మున్సిపాలిటీస్లో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్, అంటే జనరల్గా మన ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం ఏంటంటే 18 ఇయర్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు కావాలి. ఓటర్గా నమోదైనటువంటి ప్రతి ఒక్కరు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. అది కాన్సెప్ట్. అందుకనే మై ఓట్ మై రైట్ అని, నా హక్కు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా మనం ఒక గ్రీన్ పోలింగ్ స్టేషన్, అంటే అట్రాక్షన్ చూడడానికి కూడా జనాలు ఏంటంటే ఇట్లా కంపల్సరీ మనం కూడా ఈరోజు ఓటింగ్కి వెళ్ళాలి. చాలామంది బద్ధకంగా ఈరోజు హాలిడే లెక్క అనుకుంటారు. ఇది హాలిడే కాదు, వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయించుకునేటటువంటి డే అని అనుకొని ఉన్నటువంటి అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క సెల్ఫీ పాయింట్ అండ్ గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం కదా, మనతో పాటు ఓటర్లను ఆకర్షించుకునేందుకు మరియు పట్టణ ప్రాంతంలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఎన్నికల కమిషన్ చెప్పిన ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాట్లు చేశామని మనతో పాటు చెప్తున్నారు.